గోర్తోలో భోజన వస్తువులు మోతి సాధనముల్ రాజో మన తండ్రి రాత్రి భోజన కర్త ఏ జన విశ్వాసికిని ఏ సోను వాడేన్సోను ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెతో కొని రండి ప్రభువే మన విందు. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2024 సంవత్సరములో 6వ నెలలో ప్రవేశపెట్టి మొదటి ఆరాధన దినములు మమ్మల్ని ఉంచినందులకై వందనములు. ఆరాధించే ధన్యత ఇచ్చినందులకై వందనములు. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, నీ బల్ల దగ్గరకు మమ్మల్ని సిద్ధపరచుమని, జీవాహారమైన యేసయ్య దివ్య నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, జీవాహారమైన క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మనము దైవజనులు రాసిన ప్రభు సంస్కార విందు, ప్రభు భోజన సంస్కార విందు కీర్తనలో నుండి చరణాలను మనం ఒక్కొక్క పదాన్ని ధ్యానము చేస్తూ ధ్యానించుకుంటున్నాం. ఇంతవరకు 5 చరణాలు పూర్తి చేసి 6వ చరణములో కొంత భాగాన్ని ధ్యానం చేశాం. 6వ చరణములో భోజన వస్తువులు, భుక్తికి గుర్తులు, భోజన వస్తువులు ముక్తికి సాధనం. కాబట్టి భుక్తికి గుర్తులు అనే అంశాన్ని గతంలో ధ్యానించాం. అలాగే ముక్తికి సాధనములు అనే అంశములో గత నెలలో, ఏప్రిల్ నెలలో అనుకుంటాను, ధ్యానించాం. ఆ తరువాత ప్రత్యేకమైన ఆదివారాలు వచ్చాయి. ఆత్మ కుమ్మరింపు, అలాగే త్రిత్వ ఆదివారాలు రావటాన్ని బట్టి ధ్యానించలేకపోయాం. మరలా ఈ జూన్ నెలలో భోజన వస్తువులు ముక్తి సాధనముల్ అనేటువంటి అంశమును గురించి మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇది ఈ పాటలో 34వ వర్తమానం. 33 వర్తమానాలు గతంలోనే యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉన్నాయి కాబట్టి చూడాలనుకున్నవారు చూడవచ్చును. సరే, ఈ దినం ఈ యొక్క అంశములో మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇవి ముక్తి సాధనములు. బహిరంగ ఆహారము ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన ఆహారము కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆహారము ముక్తికి సాధనములు. ఈ యొక్క అంశములో గతములో మనము వాక్యాహారము, అలాగే రెండవది చెప్పండి ధ్యానాహారము, మూడవది గానాహారము, ఈ 3 ఆహారాలను గురించి ధ్యానించాం. ఈ దినము 4వది ప్రార్థనాహారము. ప్రార్థనే మనకు ఆహారము లాంటిది. అంటే ప్రార్థన ద్వారా
ఆత్మీయతలో మనము జీవించగలం. వాక్యము ద్వారా జీవించగలం, ధ్యానము ద్వారా జీవించగలం, గానము ద్వారా స్తుతించుట ద్వారా జీవించగలం. అలాగే ప్రార్థన ద్వారా కూడా జీవించగలం. మరి యోహాను సువార్త 6:27-63 వచనాల్లో మనం చూస్తే ఆత్మీయ ఆహార వస్తువులు ముక్తికి సాధనములు. ఆత్మీయ ఆహార వస్తువులు. అందుకే ప్రభు అంటారు, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, మనుష్య కుమారుడు మీకు ఇచ్చును. అలాగే 63వ వచనములో అంటాడు, శరీరము ఆత్మ, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం. అందుకోసమే మనం ఆత్మీయ విషయాలలో మరి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. సరే, 4వ ఆహారము ప్రార్థన ఆహారము. ఎఫెసీ పత్రిక 6:18 వచనము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. చూడండి, ఆత్మయందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు మీరు ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొందిన ప్రతి వారు కూడా ప్రార్థనాపరులుగా ఉండాలి. ప్రార్థనాపరులుగా ఉండాలి. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట, మన మనవులు దేవునికి చెప్పుకొనుట, ఇవి ప్రార్థనలో ఉన్నటువంటి విషయం. కాబట్టి మనం ప్రార్థనాపరులముగా ఉండాలి. ప్రార్థనాపరులు శిఖరాగ్రములు. ఒకవేళ సంఘములో అనేకమైనటువంటి ఆయా విధములైనటువంటి ఆధిక్యతలు కలిగిన వారు ఉన్నప్పటికీ అందరిలోనికి గొప్పవారు ఎవరు అంటే ప్రార్థనాపరులే. అలాగే దైవజనులు బైబిల్ మిషన్ కొరకు 3 ప్రార్థనాపరులని ఏర్పాటు చేశారు. అలాగ చేసి అన్నారట దైవజనులు, మీరు మిషనుకు శిఖరములు, ఉన్నత శిఖరములు, పరలోకం మీ వైపు చూస్తూ ఉంది అని చెప్పారంటండి. కాబట్టి ప్రార్థనాపరులు చాలా ముఖ్యమైనటువంటి వారు. అందుకోసమే మన జీవితంలో ఎక్కువ ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన లేని హృదయం పులుల గుహ. ప్రార్థన లేకపోతే అపవాదికి, లోకానికి, అలాగే అనవసరమైన వాటికి నిలయముగా మారిపోద్ది మన హృదయం. అందుకోసమే ఎక్కువగా మనం ప్రార్థనలు చేసేవారంగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇంకా ఉపవాస ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి సమాజపరముగా. మరి తిమోతి పత్రికలో పౌలు గారు చెబుతూ అంటారు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని చెబుతారు. ప్రార్థన మన ఊపిరి అవ్వాలి. విశ్వాసి జీవితంలో ప్రార్థన ఊపిరి లాంటిది. ఊపిరి లేకుండా మనిషి బ్రతకలేడు. అంటే వాయువు లేకుండా, గాలి లేకుండా. ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితం బ్రతకదు. అందుకే ప్రార్థన లోటు విశ్వాసిని ఆత్మీయంగా మరణింపజేస్తుంది. జాగ్రత్త. అందుకోసమే ఎక్కువ ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. కాబట్టి ప్రార్థనాపరులు శిఖరములు. మరి ప్రార్థన ఎవరికి చేయాలి? దేవునికి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయాలి. ప్రతి విషయంలో చేయాలి. ప్రతి దినము చేయాలి.
ప్రార్థన మనకు ఊపిరి ఎలాగో అలాగూ సాగుతూ ఉండాలి. సరే, మరి ఎక్కువగా విస్తరించి మాట్లాడిన కానీ సంస్కారం కాబట్టి, మరి ప్రార్థనను గురించి కొన్ని విషయాలు లేఖనాలలో నుండి చూద్దాం. ఒకటి, మనం ప్రార్థన విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా, ప్రభువే స్వయంగా చెప్పారు. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అవి మనకు దొరికినవి, దేవుడు మనకిస్తాడు అనే నమ్మకముతో మనం ప్రార్థన చేయాలి. ఒట్టొట్టి ప్రార్థనల వల్ల ఉపయోగం లేదు. నామకార్థ ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన, వీటి వలన ఏ ఫలితము ఉండదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నమ్మాలి. వర్షం కొరకు ప్రార్థన చేయటానికి సంఘం అంతా కలిసి వస్తున్నారట. ఒక 5-6 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులకు ప్రార్థనకి బయలుదేరుతుంటే, మరి గొడుగులు ఎక్కడున్నాయి, తీసుకోండి, గొడుగులు తీసుకొని వెళ్దాం. ఎందుకు? మనం వెళ్ళేది ఎక్కడికి? వర్షము కొరకు ప్రార్థన చేయటానికి. మనం వర్షం కొరకు ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేయగానే దేవుడు మనకు వర్షాన్ని ఇస్తాడు. మరి వచ్చేటప్పుడు తడిచిపోతాంగా. అందుకోసం ఏం తీసుకెళ్దాం? గొడుగులు తీసుకెళ్దాం. అదిగో అది నమ్మకముతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో. కాబట్టి ప్రార్థన ఎలాగ చేయాలి అంటే విశ్వాసముతో ప్రార్థించాలి. మరి బైబిల్ గ్రంథంలో భక్తులు విశ్వాసంతో ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ నెరవేరినాయి. మనం పాడుకున్నాం, మోషే ప్రార్థించగా మన్నా కురిపించాడు దేవుడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఇంచుమించుగా ఒక దినం ఆపేశాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది ప్రార్థనకి. ప్రియమైనటువంటి వారలారా, గడియారపు నీడ ముందుకు నడిచింది, మళ్ళీ వెనక్కి నడిచింది. మామూలు విషయాలు కాదు ఇవన్నీ కూడా. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మకముతో మనం ప్రార్థన చేస్తే సాధ్యము కానటువంటిది లేదు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండవది చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చూశారా, విసుగక ప్రార్థన చెయ్యాలి. ఇవన్నీ కూడా దైవజనుల పాటలోనే ఉన్నాయి. విసుగోదల చందరాదు ప్రార్థన నెరవేర్పోతా క్షణమేరా, విసుగొన్న సో సిద్ధి వెనక్కే పోవును. ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నామండి, ఏమీ కనపడతలేదండి. ఎప్పుడు అనుకోకూడదు. అగస్టిన్ తల్లి మౌనిక 30 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట తన కుమారుని కొరకు. ఆవిడ ప్రార్థన ఊకినే పోలేదు. ఒకానొక దినమున అగస్టిన్ ప్రభువుని తెలుసుకున్నారు. ఇంగ్లండును అగ్నితో రగిలించి వేసే గొప్ప బోధకుడయ్యాడు. ఊకినే బోధండి ప్రార్థన. అందుకోసమే మనం ప్రార్థన విసుగక ఏలియా గారు దేవుణ్ణి రుజువు చేశాక కర్మెలు పర్వతం ఎక్కాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనకి పురి పెడుతున్నాడు. ఒకసారి ప్రార్థన చేశాడు, ఒక రౌండ్ సేవకుడిని పిలిచాడు. ఒకసారి వెళ్ళి చూడు సముద్రంకి వెళ్ళా అన్నాడు. ఏమి లేదు గురువు గారు అన్నాడు. రెండవసారి చేశాడు, 6 సార్లు చేశాడు, పట్టు వదల్లా. 7వసారి చేశాడు. ఎంత మేఘం బయలుదేరిందండి సముద్రంలో నుండి? అంత మేఘం బయలుదేరింది.
వరదలు, రథం కొట్టుకుపోయే వర్షం రాబోతూ ఉంది, తొందరగా వెళ్ళి ఆ రాజుగారికి చెప్పు అన్నాడు. అంతే. నాకు వర్షపు ధ్వని వినబడుతున్నది. కాబట్టి ప్రియమైన వారలారా, విసుగుదల చెందరాదు, విసుగక ప్రార్థన చేయాలి. అలాగు మనము ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నెరవేర్పును చూడగలం. తూర్పుగోదావరి జిల్లా వచ్చారంటే ఒక మిషనరీ 7 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసి సువార్త ప్రకటిస్తే 7 సంవత్సరాలకి ఒక్క విశ్వాసి రక్షణ పొందాడంట. 7 సంవత్సరాలకి ఆ రోజుల్లో. అయినా వదిలిపెట్టలా, ప్రార్థన చేస్తానే ఉన్నారు, సువార్త ప్రకటిస్తానే ఉన్నారు. అందుకే భక్తుల చరిత్రలు మనకు తెలవాలి. తెలవకపోతే ప్రభువు మరి తెలియజేసినటువంటి వారై విసుగక ప్రార్థన చేయాలి అని చెప్పి. మూడవదిగా మనము చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. అతను చూచి సహాయము చేయుచున్నాడు, ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, ఆత్మ సహాయముతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉండి, మనతో ఉండి ప్రార్థన మనం ఎలాగ చేయాలో మనకు నేర్పించి మన చేత ప్రార్థన చేయిస్తారు. అందుకే పౌలు గారు అన్నారు 14వ అధ్యాయం కొరింథీ పత్రికలో, ఆత్మతో ప్రార్థన చేస్తును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఒక్కొక్కప్పుడు మనం అలసిపోయి పడుకున్నప్పుడు కూడా ఆత్మ మనలో నుండి ప్రార్థన చేస్తానే ఉంటారు. మరి అనుభవిస్తే తెలుస్తుంది ఆ అనుభవాలు. ప్రతిరోజు మనకు కొన్ని క్రమాలు ఉంటాయి. ఆ రోజు తగినంత ప్రార్థన చేయలేకపోయాం, పనుల భారాన్ని బట్టి కానీ ఆయా పరిస్థితులను బట్టి కానీ. అలాగే పడుకొని ప్రార్థన ఆరంభించుకున్నాం, మనం నిద్రపోతాం, ఆత్మ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆత్మ సహాయముతో ప్రార్థన, పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి ప్రార్థన చేసినప్పుడు అది దేవుని దగ్గర నుండి మనకు జవాబును తీసుకురాగలదు. అందుకోసమే భక్తులైన వారు ఆత్మపూర్ణులై ప్రార్థన చేశారు. స్టెఫెను ఆత్మపూర్ణుడై ప్రార్థన చేశాడు, ఆకాశం తెరవబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆత్మ సహాయముతో ప్రార్థన. 4వదిగా మనము చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాపూర్వకముగా అంటే దేవుని ఎడల అపారమైనటువంటి నమ్మకము కలిగి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, ఆ ప్రార్థనకు జవాబిస్తాడని, నెరవేర్పులు జరిగిస్తాడని మనం కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనలు చేయవలసినటువంటి, అంటే కృతజ్ఞతతో తప్పకుండా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు, నెరవేరుస్తాడు అని హృదయములో కృతజ్ఞత కలిగిన వారమై. అనేక ప్రార్థనలు విన్నావు దేవా, ఈ ప్రార్థన కూడా నీవు వింటావు. లేక ఏలియా ప్రార్థన విన్నావు, మోషే ప్రార్థన విన్నావు, భక్తుల ప్రార్థన విన్నావు, నా ప్రార్థన కూడా వింటావు అని కృతజ్ఞతాపూర్వకముగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. 5వది చూడండి,
తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కొంచెం పైన చదవండి. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. తెలుగులో అన్ని వచనాలు అక్కడ కలిసి ఉంటాయి. కాబట్టి ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ప్రార్థన అంటే ప్రతిరోజు మానకుండా. వర్షం పడతా ఉందనుకోండి, ముసురు పడతా ఉంటుంది, తుఫాను. అప్పుడు ఏమంటాం? ఎడతెగక వర్షం పడుతుంది అంటాం. అలాగే మన ప్రార్థన కూడా ఎలాగ ఉండాలి? ఎడతెగక, ప్రతిదానికి, చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రతి దానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన. ఏమో బయటికి వెళ్తే మళ్ళీ వస్తామో రామో తెలియదు, దేవుడి కాపుదల కావాలి. అలాగే మరలా బయటికి వెళ్ళిన వాళ్ళము లోనకు వచ్చినప్పుడు మళ్ళీ స్తుతి ప్రార్థన. క్షేమంగా తోటికెళ్ళావు, పనిలో సహాయంగా ఉన్నావు, మరలా క్షేమంగా గృహం చేర్చావు. ప్రతిదానికి ప్రార్థనే, ఎడతెగని ప్రార్థన. ప్రార్థన లేకుండా విశ్వాసి ఏమీ చేయకూడదు, అడుగు కూడా వేయకూడదు. మన జీవితం ప్రార్థనతో ముడిపడి ఉండాలి. అది లేకేనండి క్రైస్తవము కూడా ఎలాగో అయిపోతుంది, ఏ దిక్కు మొక్కు లేని జీవితాల్లాగా. ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. గొప్ప దేవుడు నీకున్నాడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు నీకు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దీవించడానికి, నీకు సహాయం చేయటానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ అక్కర తీర్చడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను పరలోకం చేర్చడానికి అన్నిటికీ సిద్ధముగా ఉన్నాడు ఆయన. మరి మనమే సిద్ధంగా లేం. ఇచ్చి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, పుచ్చుకునే మనమే సిద్ధంగా లేం. ఎంత జ్ఞానాంధకారం. కాబట్టి ప్రియమైన వారులారా, ఎడతెగక ప్రార్థన. ఇది చిన్న విషయములే, దీనికి ప్రార్థన ఎందుకులే అనుకోకూడదు. అక్కడే పట్టుకుంటాడు, అపవాదికి సందు దొరుకుతుంది. దావీదు గారు ఒక్క ప్రార్థన మిస్ అయ్యాడు, అంతే. గొప్ప దేవుని హృదయానుసారి తప్పటడుగు పడిపోయింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎడతెగక ప్రార్థన. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనఃపూర్వకముగా ప్రార్థన, మనఃపూర్వకముగా, మనస్సులో నుండి రావాలి ప్రార్థన. కేవలం పెదాల కాడి నుంచే కాదు, పెదాల దగ్గర నుంచే కాదు. ఏదో చిన్నపిల్లలు కనుక మరి చక్కని మాటలు చెబుతూ ఉంటారు, వినటానికి బాగుండేటట్లు, అలా కాదు. చిలక పలుకుల్లాగా ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? మనస్సులో నుండి, హృదయములో నుండి, మనపూర్వకముగా, హృదయపూర్వకముగా, వేదన నిండిన హృదయం. అందుకోసమేనండి మంచి కష్టకాలంలో మంచి ప్రార్థన వస్తుంది అన్నమాట. అందుకే దేవుడు అప్పుడప్పుడు శ్రమల్లోనికి నడిపిస్తాడు. ఎందుకంటే హృదయపూర్వక, మనఃపూర్వక ప్రార్థన రావటానికి. మనఃపూర్వక ప్రార్థన. కాబట్టి మనఃపూర్వక అంటే హృదయము, హృదయపూర్వకముగా, హృదయములో నుండి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. కేవలము పెదవుల ప్రార్థన మాత్రమే గాక హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. హన్నా దేవాలయములో హృదయపూర్వకమైన ప్రార్థన, మనపూర్వకమైన ప్రార్థన. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అంది. కుమ్మరించుకుంది తన బాధ అంతా.
తనకున్నటువంటి అవమానాన్ని దేవుని ఎదుట తన హృదయములో నుండి వచ్చేటువంటి వేదనతో తన ప్రార్థనను కుమ్మరించుకొనటాన్ని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు, జవాబిచ్చాడు. 7వది మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనము కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. ఆయన చిత్తానుసారముగా ప్రార్థించాలి. మన ఇష్టానుసారంగా కాదు, మన చిత్తానుసారంగా కాదు. చాలామంది ప్రార్థనలో ఇష్టం వచ్చినట్లు అడిగేసేస్తారు. ఇక ఆ చిట్టాకి ఒక అంతు లేదు, ఒక పొంతు ఉండదు. ఏంటి అనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్లు అడిగేస్తూ ఉంటారు. కానీ మన ప్రార్థన ఎలాగ ఉండాలి? మనం అడిగేది దేవునికి అంగీకారము, దేవుని చిత్తానికి అనుకూలము, దేవుని ఇష్టానికి అనుకూలమైన దాన్ని మనం అడగాలి. అనవసరమైన వాటిని అడగకూడదు. ఒక ఆవిడ కట్టకాసుల పేరు కోసం ఎన్నో దినాలు ప్రార్థన చేసిందంటండి. ప్రియమైనటువంటి వారలారా, అవసరతను బట్టి ప్రార్థన ఉండాలి. అనవసరమైన వాటి కొరకు ప్రార్థించకూడదు. దేవుడు మనకి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, అది వేరే సంగతి, అది ఆయన చిత్తం. అంతేగాని మనము కోరుకోకూడదు. ఎప్పుడైతే మనము దురాశతో ఎక్కువ ఆశించి ప్రార్థన చేస్తామో అది నష్టానికే దారితీస్తుంది. ఒక ఆయన దేవుణ్ణి వరం అడిగారని చెబుతూ ఉంటారు కదా మన పెద్దలు. ఎవడ తల మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలని వరం కోరుకున్నాడంట. చూడండి ఎలాగుందో. ఎవడి నెత్తి మీద చేయి పెట్టినా వాడు ఏమైపోవాలా? భస్మం అయిపోవాలా. ఆఖరికి ఆ నెత్తి మీద అతనే చేయి పెట్టుకొని వాడే బూడిదైపోయాడు. చూసారా? ఒక ఆయన ఏమో పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలని కోరుకున్నాడంట. దేవుడు ఇచ్చానన్నాడు. మంచినీళ్ళు తాగుదాం కదా అని చెప్పి గ్లాస్ పట్టుకొని నోటి దగ్గర పెట్టి పెదాలకు తగిలేటప్పటికే నీళ్లు బంగారం అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? నీళ్ళెట తాగాల? ఫోన్లే అన్నం తిందామని చెప్పి ప్లేట్లో అన్నం పెట్టుకొని కలుపుదామని పెడితే చెయ్యి తగలంగానే బంగారం అయిపోతుంది అన్నం. ఇప్పుడు ఏం చేయాలా? అందుకే ప్రియమైన వారలారా, దేవుని చిత్తము లేకుండా మనము కోరుకునే ప్రతిదీ కూడా భయంకరం, హానికరం అయిపోతుంది అన్నమాట. అందుకోసమే మనం కొన్ని ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉంటాం దేవుని మాటను దాటేసి. ఆ ఎక్స్ట్రా పనులన్నీ కూడా ఇటువంటి కోరికలే, దేవుని చిత్తానికి భిన్నమైనవి. అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే నష్టానికి దారితీస్తూ ఉంటాయి, ప్రమాదములోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు మనల్ని ఉండమన్న స్థానంలో ఉండటం మనకి గొప్ప ఆశీర్వాదం. అంతేగాని మనము టూ మచ్ వెరీ బ్యాడ్ అయిపోద్ది. ఇంగ్లీష్లో సామెత, టూ మచ్ వెరీ బ్యాడ్. అందుకోసమే మనము దేవుని పరిధిలో, దేవుని చిత్తములో, దేవునికి అనుకూలముగా మనం ఉండాలి. మనం అడిగేది కూడా ఉండాలి. అంతేగాని మరి దానికి మించినటువంటిది హానికరముగా మారు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. కాబట్టి ప్రార్థనాహారములో ఈ 7 చాలా ఉన్నాయి అనుకోండి బైబిల్లో రకరకాలు. ఒక 7 రకాల ప్రార్థనలు మనం చూసాం. అలాగే రకరకాలుగా ప్రార్థించేటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. ప్రార్థనల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి లేఖనాల్లో. మీరు ధ్యానించండి, ఇంకా బోల్డన్ని విషయాలు మీ దృష్టికి వస్తాయి. కాబట్టి ప్రార్థనాహారము, యేసయ్య జీవితములో ప్రార్థన. పగలంతా ఆయన బోధించేవాడు, రాత్రంతా ఒలీవ కొండకి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు తండ్రి దగ్గర.
రాత్రి అంతా ప్రార్థన, పగలంతా సేవ. అలాగే మన జీవితంలో ప్రార్థన ముందుండాలి, జీవితం వెనకుండాలి. ప్రార్థన లేకుండా జీవించే జీవితం ఫెయిల్ అవుతుంది, జాగ్రత్త. అది ఆశీర్వాదంగా ఉండదు. కావాలంటే చూసుకోండి, మీకే అర్థమైపోద్ది. ప్రార్థన లేని జీవితం, ప్రార్థన ముందు పెట్టని జీవితం, ప్రార్థన వెనకబెట్టే జీవితం, అది ఫలించదు, వర్ధిల్లదు, దీవించబడలేదు. అది ఖచ్చితంగా హానికరమైన స్థితులను తీసుకొస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్యే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. పౌలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. యోహాను గారు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. పరలోకానికి ఎక్కి వెళ్ళారు. ఇదంతా ప్రార్థన ద్వారా సాధ్యమయ్యింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, ఈ ప్రార్థనాహారము మనము కలిగి ఉన్నామా? మన జీవితంలో ప్రార్థన ముందు పెట్టుకొని మనం ఆ ప్రార్థన వెనకాల జీవితాన్ని గడుపుకుంటున్నామా? పరిశీలన చేసుకుందాం. లేకపోతే అపాయంలో ఉన్నాం అని గ్రహించుకోవలసి ఉంది, దిద్దుకోవలసి ఉంది. సరే, ఇక ఐదవది జీవాహారము. ఐదవది జీవాహారం. ఇవాళ మనం బల్లను సమీపిస్తున్నాం కాబట్టి ఈ జీవాహారాన్ని గురించి కొంచెం వివరంగా ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, జీవాహారము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనే స్వయముగా యూదులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, జీవాహారము నేనే అని చెప్పారు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో ప్రభు స్వయంగా చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పిగొనడు. చూశారా, ప్రభు చెబుతున్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నా యొద్దకు వచ్చి జీవాహారం అందుకున్నవాడు ఎప్పటికీ దప్పిగొనడు. అంటే అంత సమృద్ధి. జీవాహారం అంటే మనలో జీవము సమృద్ధి కలిగి ఉండటానికి ప్రభు ఇచ్చేటువంటి ఆహారం. మానవ జీవితం నిర్జీవమైపోయింది. పాపము ఎప్పుడైతే వచ్చిందో మానవ జీవితంలోనికి జీవము పోయి మరణం వచ్చింది. నిర్జీవ స్థితిలోనికి మానవ జీవితాలు వెళ్ళిపోయాయి. కాబట్టి ప్రభువు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇక నీవు మరణించనక్కర్లేదు, నీవు మరణించకుండా వచ్చినటువంటి జీవాహారము నేనే. చూసారా? కాబట్టి ఈ ప్రపంచంలో నశించేటువంటి మానవునికి నశించనటువంటి జీవాహారాన్ని ప్రభువు ఇవ్వటానికి సిద్ధం చేశారు. ప్రభువు ఇచ్చే ఈ జీవాహారము కాక ఈ లోకములో మనము భుజించే ప్రతి ఆహారము నిర్జీవమైనదే. అందుకే తింటూ కూడా చనిపోతూనే ఉన్నాం, తింటానే ఉన్నాం, జీవాన్ని పోగొట్టుకుంటానే ఉన్నాం. చూసారా? మరి తింటా ఉంటే జీవం పోకూడదు కదా. కావలసినంత ఆహారమును సిద్ధపరుస్తుంటే, భుజిస్తుంటే ఎందుకు చావాలి? ఎంత భుజించినా మరణం తప్పటం లేదు. కారణమేంటి? దేన్ని చంపకుండా తినలేం. ప్రతిదీ చంపే తింటాం. కూరగాయలు చెట్టు నుంచి కోస్తేనే కానీ తినలేం. అలాగే ఒక జంతువుని చంపితేనే కానీ తినలేం. మనం ఏది తిన్నా కానీ దాన్ని చంపి తింటున్నాం కాబట్టి చనిపోతూ ఉన్నాం. మరి ప్రభువు ఇచ్చే ఆహారము జీవాహారం. ఎందుకంటే ఆయన మరణమును జయించినవాడు.
యుగ యుగములు సజీవుడిగా ఉన్నవాడు. ప్రకటన 1:18 చెబుతున్నారు, నేను యుగ యుగములు సజీవుణ్ణి, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను. మరణించాడు, ఆయన మరలా బ్రతికాడు. బ్రతికిన ఆయన యుగ యుగములు సజీవుడు. ఇక మరణం ఆయన ఏం చేయలేదు. అలాంటి ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారం జీవాహారం. ఈ జీవాహారము లేకపోతే మానవ జీవితంలో జీవము లేదు. అందుకోసమే ఈ ఆహారము కొరకు మనము తహతహలాడాలి. అందుకే దైవజనులు పాటలో రాశారు, పరుగెత్తుకొని రండి ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు. ప్రభువు జతకు ఇదే సందు. ఆయన జీవము కలిగిన ఆయనతో మనము సహవాసము చేసి మనము కూడా జీవము గలవారము కాగుటకు ఇదే సందు మనకు దొరికింది. రండి. అందుకోసమే ప్రియమైన వారలారా, ఈ లోకములో నువ్వు ఎన్నో ఆహారాలు, రుచికరమైన ఆహారాలు కలిగి ఉండవచ్చు. అన్నీ నిన్ను సంపుతాయి, జాగ్రత్త. నిన్ను బ్రతికించే ఆహారం ఒకటి, అది ప్రభువు ఇచ్చేటువంటి జీవాహారం. ఈ ఆహారం నీకుందా? లేకపోతే ఇప్పుడే సిద్ధం చేసుకో. ఈ జీవాహారము భుజించకుండా లోక ఆహారముతో జీవించి చనిపోతే ఇక నీకు జీవము లేదు. భయంకరమైన దుస్థితిలోనికి నీవు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి జీవాహారము నిత్య జీవమిచ్చేటువంటి ఆహారం. ఈ ఆహారాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటిది ప్రభువే స్వయముగా ఇచ్చేటువంటి ఆహారం. ఇది ఎవరు ఇచ్చేటువంటి ఆహారం కాదు, తండ్రి చిత్తమును బట్టి ప్రభువే స్వయముగా ఇచ్చే ఆహారం. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని. ఈ లోకంలో మనం భుజించేదంతా క్షయమైన ఆహారం. ఈ లోకం క్షయం. ఈ లోకములో ఉన్న ఆహారం క్షయం. ఈ లోకములో ఉన్న మన దేహం క్షయం. ఇదంతా క్షయమైన పరిస్థితి. కాబట్టి క్షయమైన ఆహారం కొరకు మీరు రాత్రి పగలే కష్టపడక. అబ్బో, మానవులు ఏం ఉరుకులు పెడుతున్నారని ఈ క్షయమైన ఆహారం కోసం అసలు నిమిషం ఖాళీగా ఉంటుందా? ఉరుకులు, పరుగులు, పిల్ల తరానంట. అసలు ఎవరు ఎంతకాలం ఉంటామో, రేపు ఉంటామో లేమో మనకు తెలియదు. ఆ ధనవంతుడు అలాగే చేశాడు కదా. పాత కొట్లు ఇప్పాడు, కొత్త కొట్లు కట్టాడు, బాగా పండిన పంట నిల్వ చేశాడు. అనేక సంవత్సరాలు ఈ క్షయమైన ఆహారముతో బ్రతకొచ్చు అనుకున్నాడు. చూసారా? అంతేగాని తాను ఉన్నది క్షయమైన లోకమని, తాను సిద్ధపరిచిన ఆహారం క్షయమైన ఆహారమని, అలాగే తాను కూడా ఈ లోకములో ఒక క్షయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాననేది ఆ ధనవంతుడికి అర్థం కాల. ఇప్పుడు మనకు కూడా అర్థం కావట్లేదులేండి. ప్రాకులాటంతా దానికోసమేగా. అప్పుడు దేవుడు అడిగాడు, వెర్రోడా, ఈ రాత్రి నీ చరిత్ర క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎవడైరా ఇవన్నీ? దేవుని కొరకు సిద్ధపడని ప్రతి వాని పరిస్థితి ఇలాగే ఉంటుంది అని యేసయ్య చెప్పారు. దేవుని కోసం సిద్ధపడండి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి, దేవుని దగ్గరకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. దాని గురించి ఆలోచించండి, దాని గురించి ప్రోకులాడండి. అప్పుడు నీవు జ్ఞాని అవుతావు, నువ్వు అప్పుడు గొప్పవాడవుతావు పరలోకపు దృష్టిలో. ఏదోలేండి, క్షయమైన ఆహారం కోసం ఈ లోకంలో పరుగులెత్తి బాగా సంపాదిస్తే మన చుట్టూ ఉన్నటువంటి ఈ పెద్ద పిచ్చోళ్ళు అందరూ మనల్ని తెగబొగుడుతారు. మనం ఒక పెద్ద పిచ్చోళ్ళం, వాళ్ళు ఒక పెద్ద పిచ్చోళ్ళు. వాళ్ళు మనల్ని పొగుడుకుంటారు, మనం వాళ్ళని పొగుడుకుంటాం. అబ్బా, చాలామంది అనే మాట ఏంటంటే తరచుగా నాకు వినపడింది, వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారండి, కోట్లకు పడిగెత్తారండి. అమ్మాయి అమెరికాలో, అబ్బాయి కెనడాలో. ఏం పొజిషన్ అండి, ఇదే నా పొజిషన్ అంటే గుటుక్కమంటే
ప్రియమైనటువంటి వారు ఏమీ ఉండదు, సంబంధమే లేదు. కాబట్టి జీవాహారం అలాంటిది కాదు. నిన్ను బ్రతికించేది, నిన్ను దేవుని దగ్గరకు తీసుకెళ్ళేది, మరణము లేనటువంటి ఆనందకరమైనటువంటి మరి లోకములోనికి నిన్ను తీసుకెళ్ళేటువంటిది జీవాహారం. దాని విలువ తెలుసుకుందాం ప్రియమైన వారలారా. కాబట్టి ఇది జీవాధిపతి అయిన యేసయ్యే స్వయముగా ఇచ్చేటువంటి ఆహారం, ఇంకెవరు ఇవ్వలేరు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. సరే చూడండి, రెండవది 55వ వచనం, 6వ అధ్యాయం 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అది రెండో విషయం ఏంటంటే, ప్రభుని యొక్క శరీరము ఆయన రక్తమే నిజమైన జీవాహారం. స్పష్టంగా చెప్పాడు యేసయ్య. వాళ్ళకి అర్థం అవటానికి ఎంతో వివరించి చెప్పాడు, కానీ ఎవరికి అర్థం కాలే, వాళ్ళు అర్థం చేసుకోలే, పారిపోయారు. ఈ రోజుల్లో చాలామందికి కూడా అర్థం కావట్లేదు, అజ్ఞానాంధకారం. ఆయన చెప్పాడు, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానం. తతిమ ఆహారాలన్నీ డూప్లికేట్, ఇంకా వేరే చెప్పక్కర్లా. నిజమైన ఆహారం అంటే అబద్ధమైనది కూడా ఉంది అని అర్థం. ఇదే నిజమైన ఆహారం, జీవాహారం. మిగిలినదంతా కూడా అబద్ధపు ఆహారం, హానికరమైన ఆహారం, నిర్జీవమైన ఆహారం. కాబట్టి ఈ ఆహారాన్ని ఇచ్చేది ప్రభువే. అలాగే ఆ ఇచ్చేటువంటి ప్రభువు వేరొకటి ఇవ్వటం లేదు, కానీ ఆయననే మనకు ఇచ్చుకుంటున్నారు. ఆయననే మనకి ఇచ్చుకుంటున్నారు. ఇది ఆయనకు ఒక్కడికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. మనం ఎవరికి ఇచ్చుకోలేం, మనం ఇచ్చుకుంటే ఉండం, అంతే సంగతులు. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఎందరెన్నో మార్లు ఈ 100 ఏండ్లలో వందించి తిన్నా కానీ ఏమి లేదు, తరుగు లేదు, బాధ లేదు, ఆయనకి తరుగు లేదు. ఎందుకంటే ఆయన జీవాధిపతి, ఆయనలో నుండి జీవం ప్రవహిస్తుంది. ఈ లోకములో ఎంతమంది ఈ ఆహారాన్ని తీసుకున్నది తరిగేటువంటిది కాదు. అందుకోసమే 2024 సంవత్సరాల నుండి మేడగదిలో ఆరంభించబడినటువంటి ఈ జీవాహారము ఈ 2024 సంవత్సరాల నుండి ఎన్ని కోట్ల 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 మందికి ఇవ్వబడుతూ ఉంది. అయినా బాధ లేదు, తరుగు లేదు. కాబట్టి ఆయననే మనకిచ్చుకుంటున్నారు. అంటే ఆయన శరీరం, ఆయన రక్తం, అది సజీవమైనది. ఆయన జీవము కలిగిన జీవాధిపతి, అందుకే దానికి తరుగులేదు. ఆయన మనకు ఎప్పుడైనా ఇవ్వగలరు, ఎంతమందికైనా ఇవ్వగలరు, ఎన్ని మారులైనా ఇవ్వగలరు. మరి పుచ్చుకుంటాక నువ్వు సిద్ధంగా ఉన్నావా మూర్ఖరాజ్యమా? మరి వాళ్ళని ఎలాగ పిలవాలో నాకు తెలవట్ల, అంతకంటే గొప్ప బిరుదు. అర్థం కావట్లేదా? మరి జీవాహారం లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకుందాం, ఏంటి మన పరిస్థితి? జీవము లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ప్రభువు ఇచ్చేటువంటి ఆహారం ప్రభువే ఆహారం. మూడవది చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 22, 23, 24 వచ్చిన. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. చూశారా? ప్రభు మేడగదిలో చెబుతున్నారు, రొట్టెను పట్టుకున్నారు, పస్కా ఆచరించి ముగించారు, ఈ యొక్క జీవాహారమును ఆరంభించారు. ఆరంభించి ప్రభు ఏమంటున్నారు అంటే,
రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము. అలాగే ద్రాక్షారసం పాత్ర, ఇది నా రక్తం. క్రొత్త నిబంధన, పాత నిబంధన పస్కా, క్రొత్త నిబంధన జీవాహారం. నువ్వు జీవించడానికి తీసుకోనండి, భుజించండి, త్రాగండి అని చెప్పి శిష్యులతో మాట్లాడారు. శిష్యులు ప్రశ్న వేయలేదు. రొట్టె ఎలాగ శరీరం, ద్రాక్షారసం ఎలాగ రక్తం అని అడగలేదు వాళ్ళు. ఎందుకని అడగలేదు? వారికి అర్థమైనది. అంటే మనం ఎవరినైనా మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాం. ఒకవేళ మనకు మంచినీళ్ళు దాహం వేసింది, మంచినీళ్ళు కాసినివ్వండి అంటాం. వారు మంచినీళ్ళు ఎలాగిస్తారు? మనకి ఎలాగిస్తారండి మంచినీళ్ళు? ఏదో ఒక పాత్రలో తీసుకొచ్చిస్తారు. అది గాజు గ్లాస్ కావచ్చు, ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, ఇంకే గ్లాస్ అయినా కావచ్చు. మనం గ్లాస్ అడిగామా? మనం గ్లాస్ అడగలేదే. మనం అడిగిందేంటి? నీళ్ళు అడిగామంతే. కానీ వాళ్ళు ఆ నీళ్లు దేంట్లో ఇచ్చారు? గ్లాసులో ఇచ్చారు. అలాగే ప్రభువు తన శరీరమును రొట్టెతో ఇచ్చారు. వారు నమ్మారు ప్రభువు మాటని. నమ్మారు కాబట్టి వారు ప్రభువు ఇచ్చింది రొట్టె, వాళ్ళు పుచ్చుకున్నది రొట్టె, వాళ్ళు తిన్నది రొట్టె. కానీ వారి విశ్వాసములో ప్రభువు ఇచ్చింది శరీరం, వారు పుచ్చుకున్నది శరీరం, వారు తిన్నది శరీరం. అది సంగతి. అలాగే ద్రాక్షారసం పాత్రలో ఇచ్చారు, అందరూ తాగారు. అది వారికి రక్తం. ఆయన ఇచ్చింది రక్తం, పుచ్చుకున్నది రక్తం, త్రాగింది రక్తం. నరోపాలవన్యములో నీరోపాలవన్యములగొను, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. కాబట్టి ప్రభు చెబుతున్నారు, ప్రభువు మాటే నిజం, దాన్నే మనం నమ్మాలి. చాలా మాటలు మనకు అర్థం కాదు. ప్రభువు ఇలాగ చేయమంటారు, మన జ్ఞానం దానికి అడ్డం వెళ్తుంది. ఖచ్చితంగా అక్కడే హాని తెచ్చుకుంటాం. మనకు అర్థం కాదు, ఇంకా ఎక్కువలోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. ఇదే అపవాది యొక్క ఆలోచన. అపవాదిని ఒకసారి ఉంచాడు ప్రభు, ఉంచినప్పుడు అక్కడ ఉండాలి. కానీ అపవాది ఏమనుకున్నాడు? ఆయన తర్వాత సింహాసనంలో ఉంచితే ఈ సింహాసనం ఆయన పక్కన ఉండాలి అనుకున్నాడు. చూసారా? అలాగే దేవుడు మనకు చెబుతాడు, ఎలాగ చేసుకొని ఆయన, ఎలాగ చేసుకో అమ్మా అని చెబుతాడు. మనం ఏం చేస్తాం? ఇది చాలా చీప్గా ఉందిగా, సింపుల్గా ఉందిగా, మరీ బాగోలేదు అని ఏం చేస్తాం? దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఆరంభిస్తాం. ఎక్స్ట్రా ఆరంభించటమే అపవాది ఏమైపోయాడు? ఆయన తర్వాత సీటు కాదు కదా, అందరికంటే ఆఖరి సీట్లోకి వెళ్ళిపోయింది వ్యవహారం. ఎప్పటికైనా అంతే జరిగేది. జాగ్రత్త. దేవుడి ఉన్నమన్న చోట దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎంతలో ఉండమంటే అంతలో ఉండకుండా లోకములో దురాశలతో పరిగెత్తిన ప్రతి వారికి చివరకు దక్కేటువంటి ఫలితం ప్రేమైనటువంటి వారు. అందుకోసమే నమ్మాలి ప్రభువు మాట. మనకు అర్థం కాకపోయినా నమ్మాలి. మనకు అన్నీ అర్థం కాకపోవచ్చు, మనం ఎంత, మన జ్ఞానం ఎంత. అందుకే దేవుని మాటను గుడ్డిగా నమ్మాలి అన్నారు భక్తులైన వారు.
శిష్యులు నమ్మారు కాబట్టి ధన్యులైపోయారు. నమ్మని వాళ్ళే దరిద్రులు అయ్యారు, ఎప్పటికైనా దరిద్రులు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య చెప్పాడు, వాళ్ళు నమ్మారు, తీసేసుకున్నారు అంతే. ఆయన సారూప్యంలోనికి మార్చబడ్డారు, ఆయనలాగా బతికేశారు, ఆయనలాగా ప్రాణం పెట్టేశారు, ఆయన పక్కనకి వెళ్ళి కూర్చున్నారు. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. ఇంకా లోకం జోలికి పోలా, లోకమును ప్రేమించలా, లోకాన్ని చెత్త చెదారంతో భావించుకున్నారు. పరలోకమే మా నివాసం అనుకున్నారు, అందుకోసమే బతికారు పరుగులెత్తి, అక్కడికి వెళ్ళి ఆగి కూర్చున్నారు. ఇప్పుడు క్రైస్తవులు తెలివితేటలు ఏంటంటే, బతికేదంతా లోకం కోసం, కోరుకునేదేమో పరలోకం. ఎలాగుంటుందండి? న్యాయం ఉండాలి కదా. ఆత్మీయ జీవితంలో న్యాయం చేయాలి కదా. శరీర జీవితానికి ఎంత న్యాయం జరుగుతుంది, ఆత్మీయ జీవితానికి ఎంత న్యాయం జరుగుతుంది? మరి న్యాయం జరగకోకుండానే ఆత్మీయ గమ్యం చేరగలమా? ఇది గొంతెమ్మ కోరిక కాదు, ఇది అన్యాయపు ఆలోచన కాదు. రేపు ఖచ్చితంగా ఉంటుంది త్రాసు, ఏ మాత్రం కూడా తేడా ఉండదు. బెల్షజరు, తేలిపోయావు, అయిపోయింది, రాత్రే నీ జీవితం, నీ చాప్టర్ క్లోజ్. తెల్లారిపాటికి దర్యావేజ్ రాజు అయిపోయాడు. మనమెంత, మన జీవం ఎంత, అంతలో కనబడి, ఇది మన జీవితం, మన బ్రతుకు, మన కెపాసిటీ. జీవాధిపతి ఆయన సామాన్యుడు కాదు, యుగయుగములు ఒకే రీతిగా ఉండేవాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. అందుకే ఆయన దగ్గర చాలా కుదురుగా ఉండవలెను. కాబట్టి ఆయన రొట్టె ద్రాక్షారసమును మర్మముగా ఇచ్చి ఈ జీవాహారాన్ని మనకు అందించారు. 4వ విషయం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దీన్ని మనం ఎలాగ పుచ్చుకోవాలి? విశ్వాసముతో పుచ్చుకోవాలి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేను. కాబట్టి ఆయనే ఇస్తున్నాడు, ఆయననే ఇచ్చుకుంటున్నాడు. రొట్టె ద్రాక్షారసముగా ఇస్తున్నాడు. విశ్వాసముతో నీవు అందుకోవాలి. అందుకొనము విశ్వాసహస్తముతో ప్రభువిచ్చేడు శరీర రక్తములు. ఏ హస్తంతో అందుకోవాలి చెప్పండి? విశ్వాసహస్తముతో. ఎంత సిద్ధపడుతున్నావు? నేను ప్రభు ఇచ్చేటువంటి జీవాహారం అందుకుంటానికి వెళ్తున్నాను. ఒక్కసారి ఆయన సన్నిధిలో మోకరించి ఈ హృదయం ఎలాగుందో చూసుకోవటం జరిగిందా? సిద్ధపాటు జరిగిందా? సిద్ధపడి వచ్చారా? సిద్ధపడి అందుకుంటున్నారా? ఇది సామాన్యమైన విందు కాదు, ఆయనే విందు, ఆయన ఇచ్చే విందు, మర్మమైన విందు, జీవమునిచ్చే విందు, మరణాన్ని కొట్టివేసే విందు. సామాన్యమైన విందా ఇది? మామూలు విందుకి వెళ్తేనే పొలుగ్గా ఉందండి, పొలుగ్గా ఉంది, అబ్బాయి ఎక్కువ ఉడికిపోయిందండి, చిమిడిపోయిందండి, వ్యాఖ్యానాలు చేస్తాం. అబ్బా తినలేకపోతున్నామండి, ఉప్పు కసిమైపోయిందండి. మరి ఈ విందు సంగతి ఏంటి? ఈ విందు సంగతి ఏమిటి? ఎలాగ పుచ్చుకుంటున్నాం? కాబట్టి ప్రియమైన విశ్వాస హస్తముతో అందుకోవాలి, నమ్మకముతో పుచ్చుకోవాలి. నేను అందుకునేది జీవాధిపతి అయినటువంటి ప్రభు ఇచ్చేటువంటి జీవాహారం అని విశ్వాసముతో అందుకోవాలి. 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. చూశారండి, ఈ జీవాహారము నిత్య జీవము కొరకైన ఆహారం. నీకు ఊకినే ఇవ్వట్లేదు ప్రభు. ఎందుకు ఇస్తున్నారంటే నీవు నిత్యము జీవించడానికి,
నిత్యం, ఇక మరణం అనేది లేకుండా నిత్యము ఆయన ఎలాగ జీవిస్తున్నాడో నీవు కూడా అలాగ జీవించడానికి సిద్ధపరిచినటువంటి ఆహారం. ఒకవేళ ఈ లోకంలో మనము శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మరలా లేపేటువంటి జీవాహారం ఇది. నిన్ను తిరిగి లేపుతాడు ఆయన కనుక మరణించి ఎలాగ తిరిగి లేచాడో నిన్ను కూడా అలాగ లేపుతాడు. ప్రథమ ఫలము క్రీస్తు అని చెప్పి 15వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. మరణముతోనే నీ జీవితం అంతం కాదు. మరణము తర్వాత రెండవ మరణమైన అగ్నిగుండానికి పోయేది కాదు నీ జీవితం. యేసయ్యను బట్టి, జీవాహారమును బట్టి నీవు లేపబడతావు. అలాగే నిత్యము జీవించేటువంటి ఆ నిత్య రాజ్యములోనికి నీవు వెళతావు. నీకెప్పుడైతే నిత్య జీవం ఉంటుందో నిత్య రాజ్యంలోనికి పోతావు. నిత్య జీవం ఎప్పుడు ఉండదో నిత్య నరకానికి పోతావు. ఇది జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి నిత్య జీవము కొరకైన ఆహారం ప్రభు ఎందుకు ఇస్తున్నారు అంటే నువ్వు నశించటం నీకు ఆయనకి ఇష్టము లేదు. అందుకోసం నువ్వు నశించకుండా నిత్యము జీవించడానికి ఆయనే అంతా వెల చెల్లించి ఆయన బ్రతికి నిన్ను బ్రతికిస్తాను రమ్మని పిలుస్తున్నారు. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూశారా, ఎప్పటి వరకు ఈ విందు? మేడగదిలో ఆరంభించబడినటువంటి శిలువకు ఒక రోజు ముందు ఆరంభించబడినటువంటి ఈ జీవాహారము ఎప్పటి వరకు అంటండి చెప్పండి? ప్రభువు రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చే వరకు దీన్ని ఆచరించాలి, పుచ్చుకోవాలి. పుచ్చుకున్నప్పుడల్లా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రభు నా కోసం వచ్చారు, నా కోసమే సిలువలో మరణించారు, నాకు బదులు మరణించారు. మరణించి ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఆయన లేచారు, జీవాహారము ద్వారా నన్ను లేపుతారు. ఈ ఆహారము దగ్గరికి, ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇది మనము గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు, రాకడలో ఆయన్ని కలుసుకునే వరకు మనము ఈ జ్ఞాపకముతో దీన్ని ఆలోచిస్తూ, దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆహారమును అందుకోవాలి, ఈ ఆహారాన్ని అందుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆహారము ఎందుకు అంటే ప్రభువు యొక్క రాకడను జ్ఞాపకం చేసి, అందుకోసం ఆయన చేసిన కార్యమంతా జ్ఞాపకం చేసి మనల్ని సిద్ధపరచటానికే ప్రభు మన కొరకు ఇచ్చేటువంటి జీవాహారం. చివరిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అది సంగతి. 7వ సంగతి ఏంటి అంటే పరీక్షించుకొని యోగ్యముగా పుచ్చుకునే ఆహారం. ఎట్టబడితే అట్ట ఏదో టైంలో వచ్చి చెయ్యి జాపి పిచ్చి పనులు చేసుకోబాకండి. చదవండి 11వ అధ్యాయం, ఒకసారి బాగా చదవండి. సంస్కారికులందరూ కూడా ఒకసారి బాగా చదవండి ఏం జరుగుతుందో, ఎందుకు రోగాలో, ఎందుకు భయంకరమైన పరిస్థితిలో, ఎందుకో చదవండి, చదివితే తెలుస్తుంది. ప్రియమైనటువంటి వారు, ఎవడు అయోగ్యముగా పుచ్చుకోకూడదు. అయోగ్యంగా పుచ్చుకోకూడదు అంటే మానేయమని కాదు సుమా. డాక్టర్ గారు అన్నం తినొద్దని చెప్పాడు. ఎందుకు అన్నం తినొద్దని చెప్పాడు?
ఇప్పుడు ప్రస్తుతం నీకు జ్వరం ఉంది కాబట్టి అన్నం తినబోకని చెప్పాడు. మరి బ్రతకటం ఎలాగా? సులువుగా అరిగేది ఆ అన్నాన్నే మజ్జిగ పోసుకొని బాగా పిండుకొని ఆ రసం తాగు. మళ్ళీ ఆయనే చెబుతాడు ఆహారం ఎలాగ తీసుకోవాలో. మరి ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది, అయోగ్యంగా పుచ్చుకోకూడదు. మరి ఎలాగ పుచ్చుకోవాలి? ఎవడికాడే పరీక్ష చేసుకోవాలి, పరీక్ష చేసుకొని పుచ్చుకోవాలి. మరి బతకాలి అంటే సావాలనుకున్నాడు పుచ్చుకో అక్కర్లా, నాకు అక్కర్లేదని బయటికి వెళ్ళిపోవచ్చు. చాలా చాలా చర్చిలో అదే జరుగుతుంది. సంస్కారం హిందూ అనేటప్పటికీ గుళ్ళో నుండి సగం మంది లేచి బయటికి వెళ్ళిపోతారు. నేను ఒకసారి ఎక్కడో పొరుగురులో వెళ్ళి ఒక చర్చికి వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది. దైవజనుని పుణ్యమా అని మనకు ఆ కర్మ లేదు. ప్రియమైనటువంటి వారలారా, పుచ్చుకోవద్దని కాదు, అయోగ్యంగా పుచ్చుకోబాకు. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పేసుకో, మోకరించు. అందుకే సిద్ధపడి రమ్మన్నారు. మార్టిన్ లోదర్ గారు రాసిన చిన్న ప్రశ్నోత్తరి, 10 ఆజ్ఞల వివరం బాగా నేర్చుకో. ఆ ఆజ్ఞలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకో, సరిచేసేసుకో. సంస్కారానికి ముందు సిద్ధపడు. రాజులాగా రా, యోగ్యునిగా రా, నీతిమంతునిగా రా. వచ్చి దర్జాగా రాజభోజనం అందుకో. రాజభోజనం కాదండి, ఇది రాజభోజనానికంటే మించిన భోజనం. రాజభోజనమైనా జీవాన్ని ఇవ్వలేదు, మరణాన్నే ఇస్తుంది. మరి ఇది జీవాన్ని ఇచ్చేటువంటి భోజనం. దర్జాగా తీసుకోవాలా, జీవాన్ని పొందుకోవాలా, రాకడ కొరకు ఎదురు చూడాలా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దీన్ని ఎలాగ పుచ్చుకోవాలి అంటే యోగ్యముగా పుచ్చుకోవాలి. ఎవరిని వారు పరీక్ష చేసుకోవాలి, లోటుపాట్లు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ఆయన యొద్ద ఒప్పేసుకోవాలి. ఒప్పేసేసుకొని సరి చేసేసుకొని ఫ్రెష్ భోజనం వడ్డించుకోవటానికి ముందు మనం పళ్ళెం శుభ్రం, ప్లేట్ క్లియర్. అంతకుముందు కడిగి ఉన్నా సరే ఒకసారి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి శుద్ధి చేసేస్తాం. ఏమో ఏదన్నా అంటుకుందేమో మనకు కనబడందని. అలాగే మనలను మనము శుద్ధి చేసుకొని ఈ ఆహారాన్ని అందుకోవాలి. పాస్టర్ గారు ఇస్తారంటారు రొట్టె ద్రాక్షారసం. ఇది రొట్టె ద్రాక్షారసమే కాదు, ఇక ఎన్నాళ్ళు తీసుకున్న రొట్టె ద్రాక్షారసమే. ఈ మరణం పోయేది లేదు, ఈ జీవం వచ్చేది లేదు. ఇదేనండి జరిగే తంతు. నామకార్థంగా, అలవాటుగా, ఆచారంగా అన్ని ఆదివారాలు మానేసిన ఇవాళ సంస్కారం కదండి, ఇవాళ ఎట్టయినా వెళ్ళాల్సిందేనండి. ఇదొక నాటకం. నీకే ఎన్ని నాటకాలు ఉంటే ఆయన ఎన్ని, ఇంకా రేపు నిన్ను ఎన్ని తీర్లుగా తీర్పు చెప్పాలి ఆయన. జాగ్రత్త. ఏం పంట విత్తుకుంటున్నావు, ఏ విత్తనం, ఏ పంట కోసుకుంటావు, జాగ్రత్త. దేవుని దగ్గర నాటకాలు ఆడబాకండి, దేవుని దగ్గర నటించబాకండి, దేవుని దగ్గర నిర్లక్ష్యం చేయబాకండి, దేవునిని అలుసుగా తీసుకోబాకండి. ఏం మాట్లాడతలేదు కదా అని చెప్పి. కాబట్టి ప్రియమైనటువంటి వారు, ఎప్పుడైనా సరే తొందరపడి మాట్లాడే వాళ్ళే నయమండి. ఎందుకంటే వాళ్ళు కడుపులే దాచుకోలేరు, గబక్కనని చేస్తారు. మాట్లాడకుండా మౌనంగా ఉంటారు చూసారా, ఓర్చుకుంటున్నారు. ఓర్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇక తట్టుకోలేరు. అది దేవుని యొక్క క్యారెక్టర్. బాగా అర్థం చేసుకోండి. అక్కడ దాకా రానిబాకండి, దయచేసి అర్థం చేసుకోండి. బతిమలాడి ఒక సేవకునిగా మీకు చెబుతూ ఉన్నాం. చాలామంది ఆటలాడుతున్నారు, పాపాల్లో మునిగి తేల్తా కూడా. జాగ్రత్త, ఆయన ఊడుకుంటున్నాడు. మౌనం అంగీకారం కాదు. కొన్ని సందర్భాలలో మౌనం అంగీకారం. కొన్ని సముద్రాలలో లోన లార్వా పర్వతములో పెరుగుతుంది. పెరిగినటువంటి లార్వా ఏదో ఒక రోజున ఇమడలేనప్పుడు ధన్మంట బయటకు వచ్చేస్తుంది, అంతే. ఇక అంతే సంగతులు. బైబిల్లో ఎన్నో చూసాం.
చరిత్రలో చూసాం. అంతే సంగతులు. బెల్షస్సర్ అదే చేశాడు. పోనీ దేవాలయపు బంగారపు వస్తువులన్నీ నెబుకద్నెజర్ గారు తీసుకెళ్ళి లోన పెట్టుకున్నారు. పెట్టుకున్నాడు. దేవుడేం మాట్లాడలా. నా ప్రజలు తప్పు చేశారు కాబట్టి ఇది జరిగింది. ఆయనే తీసుకెళ్ళమన్నాడుగా, అందుకోసం ఆయన ఊరుకున్నాడు. భద్రంగా ఉంచారు, ఊరుకున్నాడు. నెబుకద్నెజర్కి హాని చేయలా. బెల్షస్సర్ గారు వచ్చారు. వచ్చిన ఆయన ఏం చేయాలి? కుదురుగా ఉండాలిగా. వాటిని తీసుకొచ్చి మద్యం పోసుకొని, మత్తు పానీయాలు పోసుకొని సామంతరాజులతో సేవిస్తున్నాడు. మళ్ళీ దేవుడు కాని వాటిని స్తుతిస్తూ దేవుని ఉపకరణముల ఆలయ ఉపకరణ పాత్రల్లో పోసుకొని తాగుతున్నాడు. టూ మచ్ అయిపోయింది. అప్పుడు దాకా సహించుకున్న దేవుడు వెంటనే గోడ మీద వ్రాత వచ్చింది. ఇంకా ఆయన రాశాడంటే తిరుగులేదు. ఈయన కాళ్ళు వసిలినాయి అంట, కీళ్ళు వసిలినాయి అంట. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఈ కాళ్ళు పట్టేవటల్లా చచ్చుబడిపోయింది. ఎవరు చెబుతారు దీని అర్థం? మరి అర్థం చెప్పాలన్నా కానీ ఆయన తెలిసి ఉండాలి కదా, మరి ఆ భాష ఎరిగి ఉండాలి కదా. అప్పుడు రాణి గారు వచ్చి చెప్పింది. పిలవబడ్డాడు. దానియేలు గారు వచ్చారు. దానియేలు గారు చెప్పేశారు. అయిపోయింది. రాజా లెక్కలు కాట త్రాసు వచ్చేసింది. ఇంకా ఆయన త్రాసేస్తే ఇక ఎవరో మాట్లాడటానికి లేదు. ఆ త్రాసులోకి వెళ్లకుండా ఉన్నంతకాలమే మన బతుకు. త్రాసులో పడిందా, త్రాసు తేలిందా, మెనే టెకేల్ ఓపార్షేన్, తేలిపోయావు. నీ బ్రతుకు తేలిపోయింది దేవుని ముందు. నువ్వు తేలిపోతావు రేపొద్దునికి అన్నాడు. అంతే తేలిపోయి. ప్రియమైనటువంటి వారలారా, ఏం చేసినా దేవుడు ఊరుకుంటున్నాడని మనం ఎప్పుడూ భావించకూడదు. గడువుల మీద గడువులు ఇస్తాడు, జాగ్రత్త. అలాగే ఆయన జీవహారం ఇచ్చాడు. బుద్ధిగా ఉండి అందుకో, జీవాన్ని సంపాదించుకో. జీవము కలిగిన, నిత్య జీవము కలిగిన నా దగ్గరకు వచ్చాయి, యుగ యుగాలు నాతో జీవంతో ఉండు. ఆయన మనల్ని ఏం కోరటం లేదే. ఆయన చెప్పిన మాటని నడుచుకోమని కోరాడు. ఇంతేగా ఆయన కోరింది. ఇది కూడా కష్టమేనా? అన్నీ ఆయన అమర్చి పెడితే ఆయన మాట అనకుండా అవన్నీ మనకు కావాలా? న్యాయమా? ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి జీవాహారము, మళ్ళొకసారి చెబుతాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రభువిచ్చే ఆహారం ఇంకెవ్వరు ఇవ్వలేరు. ప్రభువే ఆహారం. ఆయన బయటిదేది ఇవ్వట్లా, ఆయన్నే ఇచ్చుకుంటున్నారు మనకి. అందుకోసం ఆయన ప్రాణం కూడా పెట్టాడు నీకోసం. అలాగే మర్మముగా ఇచ్చాడు ఆయన రొట్టె ద్రాక్షారసములో. నీకు విశ్వాసముతో అందుకోవాలి దీన్ని. నిత్య జీవము కొరకైన ఆహారం ఇది. ఏదో ఉత్తుత్తి ఆహారం కాదు, ఏదో రుచికరంగా ఉండి తినటానికి కాదు. నువ్వు కలకాలం నిత్యకాలం జీవించడానికి సిద్ధపరిచిన ఆహారం. ప్రభు రాకడ వరకు జ్ఞాపకము చేసుకొని భుజించేటువంటి ఆహారం, నిన్ను రాకడకు సిద్ధపరిచే ఆహారం, పరీక్షించుకొని యోగ్యముగా పుచ్చుకోవలసిన ఆహారం. ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టానుసారంగా, సిద్ధపాటు లేకుండా, ఏదో టయానికి వచ్చి ఆరాధన లేకుండా, పాపపు టొప్పుదల లేకుండా. జాగ్రత్త. 11వ అధ్యాయం 23వ వచనం నుండి బాగా ఇంటికి వెళ్ళాక ఇంకోసారి చదువుకొని నెక్స్ట్కైనా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఇది జీవాహారం. ఎప్పటికీ 5 ఆహారాలు మనం ధ్యానించాం. ఇంకా 2 ఆహారాలు ఉన్నాయి. మరి తర్వాత దినాలలో దాంట్లో ధ్యానించుకుందాం. కాబట్టి భోజన వస్తువులు ముక్తి సాధనముల్.
ఇవన్నీ కూడా ముక్తి కొరకు, అంటే మోక్షము కొరకు, నిత్య జీవము కొరకు మన కొరకు సిద్ధపరచబడిన ఆత్మీయ ఆహారములు. కాబట్టి పరీక్ష చేసుకుందాం, ఈ ఆహారాలను అనుభవించి దేవుణ్ణి మహిమపరుద్దాం, అందుకొని నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దైవ, కొద్ది మాటలు దీవించి మా అందరిలో ఫలింప చేయండి. యేసయ్య దివ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత.